ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు, భారీ పరిశ్రమలు వస్తున్నాయంటూ రెండేళ్లుగా ప్రభుత్వ పెద్దలు నమ్మబలికారు. వందల పరిశ్రమలను రప్పించాం, లక్షల మందికి ఉపాధి కల్పించేశాం, ఇంకా నిరుద్యోగ భృతితో ఏం పనంటూ దబాయించారు. అయితే సీఎం చంద్రబాబు ఎల్లో మీడియా ప్రచారం, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ యాత్రలు, వందల కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి నేషనల్ మీడియాలో ప్రకటనలు అంతా బోటకమేనని నీతి ఆయోగ్ నివేదిక సాక్షిగా తేలిపోయింది. తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం నెంబర్ 1 ర్యాంకు నుంచి ఇప్పుడు అధః పాతాళానికి దిగజారిపోయింది. పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వాతావరణానికి నిదర్శనమనే చర్చ పారిశ్రామిక వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతి, రెడ్ బుక్ వేధింపులు, వాటాల వసూళ్లు, పారిశ్రామికవేత్తలపై రౌడీయిజానికి నీతి ఆయోగ్ నివేదిక అద్దం పడుతోంది. చంద్రబాబు సర్కారు పెట్టుబడుల పిట్టకథలను నీతి ఆయోగ్ బట్టబయలు చేసింది. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో ఏకంగా 25% ఆంధ్రప్రదేశ్కే వచ్చాయంటూ చంద్రబాబు, లోకేష్ చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ 2026 ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించింది. 2026 సంవత్సరానికి సంబంధించి పెట్టుబడుల స్నేహపూరిత రాష్ట్రాల ర్యాంకులను నీతి ఆయోగ్ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం 36 రాష్ట్రాలకు గాను గుజరాత్ 56.6 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 48.7 పాయింట్లతో 8వ స్థానానికి పడిపోయింది. ఇన్ఫ్రా, వ్యాపార, అనుకూల వాతావరణం, వనరుల లభ్యత, ప్రభుత్వ పాలసీలు, నిబంధనల సరళీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పర్యావరణ పటిష్టత లాంటి 8 అంశాలను నీతి ఆయోగ్ పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించింది. రాష్ట్రంలోని 131 మంది పారిశ్రామికవేత్తలను సర్వే చేసి సమాచారం సేకరించి మరీ ఈ ర్యాంకులను రూపొందించింది. దీంతో చంద్రబాబు సర్కారు చేసుకుంటున్న ప్రచారంలో నిజం ఉంటే పారిశ్రామికవేత్తలు అంత ఘోరమైన ర్యాంక్ ఎందుకు ఇస్తారనే చర్చ జరుగుతోంది. దేశంలో 17 పెద్ద రాష్ట్రాల ర్యాంకుల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో పారిశ్రామిక పాలసీల అమలులో చాలా వైఫల్యాలు కనిపిస్తున్నాయని నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. ముఖ్యంగా పరిశ్రమలకిచ్చే ప్రోత్సాహకాలు చాలా ఆలస్యమవుతున్నాయని, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం దెబ్బతింటోందని పేర్కొంది. దేశవ్యాప్త సగటుతో పోలిస్తే మౌలిక వసతులు, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వ పాలసీలు, ఆర్థిక పటిష్టత రంగాల్లో ఏపీ బాగా వెనుకబడి ఉన్నట్లు వెల్లడైంది. వ్యాపార అనుకూల వాతావరణ విధానాల్లో ఆంధ్రప్రదేశ్ ఇంత వెనుకంజలో ఉండటానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితే ప్రధాన కారణమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 35% చేరుకున్నాయని పేర్కొంది. ఇది పెద్ద రాష్ట్రాల జీఎస్డీపీ అప్పుల సగటు నిష్పత్తితో పోలిస్తే ఏకంగా 13% అధికంగా ఉందని వ్యాఖ్యానించింది. దేశంలో 17 రాష్ట్రాల సగటు అప్పుల నిష్పత్తి 22% మాత్రమే కావడం గమనార్హం. కోవిడ్ లాంటి మహమ్మారిని సైతం తట్టుకుని మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా 3 ఏళ్లు మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. దారుణం ఏమిటంటే గోవా, ఒడిశా లాంటి చిన్న రాష్ట్రాల కంటే కూడా ఏపీ వెనుకబడిపోవడం. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములను సైతం వదిలేసుకుని పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి ఆజాద్ ఇండియా మొబిలిటీ, జిన్ఫ్రా ప్రెసిషన్స్ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే భూ కేటాయింపులను రద్దు చేసుకుని ఏపీలో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకుని వెళ్లిపోయాయి. రాష్ట్రంలో పారిశ్రామిక పాలసీల అమలులో తీవ్ర వైఫల్యాలు కనిపిస్తున్నాయని, పరిశ్రమలకిచ్చే ప్రోత్సాహకాలు చాలా ఆలస్యమవుతున్నాయని, పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని తాజాగా నీతి ఆయోగ్ పేర్కొనడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.